వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజారాం యాదవ్ గారు, రాజకీయ విశ్లేషకులు ఓ నరసింహారెడ్డి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ముందుగా మీరు ఊరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి, నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024లో అందరికీ బాగుండాలని, సో మీకు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తుంది. ముందుగా రాజారాం గారు, మీ విషెస్. థ్యాంక్ యూ రాజన్న. అందరికీ తెలంగాణ దగ్గర పెట్టుకోండి. ప్రజలందరికీ, ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. నరసింహారెడ్డి గారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. టీ న్యూస్ వీక్షకులందరికీ కూడా తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్తాం. రైట్, ఓకే. ఇక వార్తాపత్రిక సంబంధించిన కథనాల్లోకి వెళ్తే, ఎగవేతకే సాగదీత అంటూ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు తన ప్రెస్ మీట్లో పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చే వరకు 6 గ్యారెంటీలపైన ఒక కాలయాపన చేసి వాటిని ఎగవేసే ఆలోచనలోనే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా ఆయన మాట్లాడారు. డిసెంబర్ 9నే రైతు భరోసా ఇస్తామన్నారు, రుణమాఫీ చేస్తామన్నారు. సో వాళ్ళు పెట్టుకున్నటువంటి డేట్స్ పెట్టుకున్నప్పటికీ కూడా ఆ మాట విస్మరించింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ హరీష్ రావు గారు విమర్శించారు. రైట్, రాజారాం గారు, డిసెంబర్ 9నే రైతు భరోసా ఇస్తాన్నారు, తర్వాత రుణమాఫీ ఇస్తామని ఇవ్వలేదు. వాళ్ళు పెట్టినటువంటి డేట్సే ఆ మాటలే తప్పారు. కాబట్టి కేవలం ఇప్పుడు ఈ అప్లికేషన్లు, దరఖాస్తులు ఇవన్నీ కూడా ఈ ఫామ్ల పేరుతో కాలయాపన చేసి ఎన్నికల కోడ్ వరకు సాగదీసే ఆలోచనలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది అంటూ హరీష్ రావు గారు నిన్న కామెంట్స్ చేశారు. ఇప్పుడు గత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్పష్టంగా 6 గ్యారెంటీలు అని చెప్పారు. చాలా విషయాల్లో హామీ ఇచ్చారు. డిసెంబర్ 9వ తారీఖు నాడు మేము అధికారం రాబోతున్నాం, ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. ఆ రోజు మేము రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాము. అట్లాగే మొత్తము గతంలో ఏదైతే కేసీఆర్ గారు ఎన్నికల సందర్భంలో ఎలక్షన్ కమిషన్ని వాళ్ళకి రిక్వెస్ట్ చేసి మాకు అవకాశం ఇవ్వండి, రైతులకు మేము రైతు బంధు వేస్తామని చెప్తే సరే వీళ్ళు అడ్డుకున్నారు. అడ్డుకున్న సందర్భంలో వీళ్ళు ఏం చెప్పిండ్రు, కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నారు ఎకరానికి, మేము 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాము, మీరు మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి రైతుల్ని ఏమార్చిండ్రు. 15,000 ఎటుపోయింది, ఇలా 2 లక్షల రుణమాఫీ ఎటుపోయింది. మీరు కరెంటు బిల్లు కట్టకండి, మేము రాగానే డిసెంబర్ 9 నుంచి చాలు చేస్తాము, కరెంటు బిల్లు మాఫీ చేస్తామని చెప్పేసి అన్ని రకాలుగా ప్రజల్ని ఏమార్చిన సందర్భం కనిపిస్తున్నది. 6 గ్యారంటీలకు ఫస్ట్ క్యాబినెట్లో చట్టబద్ధ కల్పిస్తామని చెప్పి ప్రియాంక గాంధీ గారు నిరుద్యోగులకి ఉద్యోగ వృత్తి ఇచ్చి తీరుతామని చెప్పిండ్రు. బట్టి విక్రమార్క గారేమో అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, మేము అసలు నిరుద్యోగుల గురించి, మేము ఉద్యోగ వృత్తి గురించి మేము మాట్లాడలేదని చెప్పేసి పదే మాట్లాడి వాళ్ళు మాట్లాడిందే నిరుద్యోగుల సమస్య, నిరుద్యోగ భద్రత ఇస్తాము, నిరుద్యోగులకు వాళ్ళకి వృత్తి ఇస్తాము అని చెప్పేసి తర్వాత మొత్తం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులందరినీ, విద్యార్థులందరినీ కూడా రెచ్చగొట్టిన సందర్భం. అంటే ఏం కనిపిస్తుందంటే, గత ప్రభుత్వము ఇట్లా చేసింది, అట్లా చేసింది, ఆర్థిక వ్యవస్థ బాగాలేదు, మొత్తం ఆర్థికంగా దివాలా తీసింది అని చెప్పేసి తెలంగాణ యొక్క ప్రతిష్టను దిగదార్చే క్రమంలో కేసీఆర్ గారేమో తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ గొప్పగా అనేక రంగాల్లో అభివృద్ధి చేసి ఇలా దేశంలోనే ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థగా మార్చి, వ్యవసాయ రంగంలో, అభివృద్ధి రంగంలో, సంక్షేమ రంగంలో ఒక రోల్ మోడల్గా మార్చి తెలంగాణ కీర్తిని పతాక స్థాయికి తీసుకుపోతే, ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు తీసుకుపోతే, వీళ్ళు రాగానే తెలంగాణ ఏం లేదు, తెలంగాణ సర్వనాశనం ఉన్నది, తెలంగాణలో అసలు ఏమి అభివృద్ధి లేదు, తెలంగాణలో రాబడులు లేవు, తెలంగాణకు ఎవరు కూడా అప్పు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, అన్ని లక్షల కోట్లు ఆల్రెడీ అప్పు చేసిపోయినరు, ఇక ఇరిగేషన్ నాశనం అయిపోయింది, ఇక్కడ ఏమి లేదు, ప్రాజెక్టులన్నీ నాశనం అయిపోయినాయి, అవి వైట్ ఎలిఫెంటు, కరెంటు మొత్తం డిస్కిమ్లన్నీ కూడా అప్పుల్లో ఉన్నాయి అని చెప్పేసి మొత్తము గొప్పగా ఉన్నదాన్ని ఏం లేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం అనేది ఒక విప్లవ ప్రయోగము, అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతేనే బాగుండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశే బాగుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రుణం ఉంటే బాగుండేది, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఇట్లా సర్వనాశనం అయిపోయింది అని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక విప్లవ ప్రయోగంగా చేయడం కోసం ప్రయత్నం చేశారు. కేసీఆర్ గారేమో తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెంచారు, తెలంగాణ రాష్ట్రం ద్వారా మన ఉనికిని ప్రపంచానికి చాటిండు, తెలంగాణ ఒక జాతిని ఇలా ప్రపంచంలో నిలబెట్టిండు ఆత్మగౌరవంతో. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే తెలంగాణ అనేది ఒక విప్లవ ప్రయోగము,
తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్లనే ఇంత నష్టం జరుగుతుంది మనకు. అది ఒక కుయుక్తుల్లో భాగంగా ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళు సహజంగా ఏంటంటే వాళ్ళు తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకులు, రైతాంగానికి వ్యతిరేకులు, అభివృద్ధికి వ్యతిరేకులు, సంక్షేమానికి వ్యతిరేకులు. వాళ్ళ సందర్భం వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేయలేదు, చేసిన దాన్ని ఇలా ఏం చేయలేదని చెప్పి ఇలా హరీష్ రావు గారు చెప్పినట్లు ఈ 6 గ్యారంటీలని దాటవేసే కార్యక్రమంలో భాగంగా వాళ్ళకు చేయరాదు కాబట్టి, ఎట్లా అభివృద్ధి చేయాలో తెలియదు కాబట్టి, ఆర్థిక వ్యవస్థ ఎట్లా సుసంపన్నం చేయాలో తెలియదు కాబట్టి, ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా కొనసాగించాలో తెలియదు కాబట్టి ఇలా దీన్ని దాటవేసే కార్యక్రమం చేస్తున్నారు. రైట్, ఓకే. నరసింహారెడ్డి గారు, కేవలం ఎగవేసేందుకే సాగదీసే పద్ధతిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందనేది హరీష్ రావు గారు మాట్లాడారు. మొన్న నిరుద్యోగ భృతి విషయంలో ఎట్లయితే వెనక్కి తీసుకుంటున్నట్టుగా నిండు అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు మాట్లాడారో అదే తరహాలో సాగదీసే పద్ధతి ఉంటుంది, పూర్తిగా ఎగవేతకే ముందుకెళ్తుంది ప్రభుత్వం అంటూ నిన్న హరీష్ రావు గారు మాట్లాడారు. దాంతోపాటుగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో కూడా కాలం వెళ్లే ప్రయత్నం చేయబోతున్నారు. కాబట్టి చిత్తశుద్ధి ఉంటే ఫిబ్రవరిలోనే పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టాలి ప్రభుత్వం అనే డిమాండ్ కూడా నిన్న ఆయన చేశారు. ఒకటండి రాజేష్ గారు, దీంట్లో ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వేరు, ఈ మేనిఫెస్టోలో ఈ 6 గ్యారంటీలు లేవు, తర్వాత డిక్లరేషన్స్ మేనిఫెస్టో లేవు. అంటే 3 డిఫరెంట్ వాళ్ళు అంతా వాళ్ళు ఇష్టం వచ్చిన పద్ధతులలో ఇచ్చినారు. డిక్లరేషన్ సభలలో డిక్లేర్ చేసినారు. రాహుల్ గాంధీ కొన్ని, ప్రియాంక గాంధీ కొన్ని, సోనియా గాంధీ చేత కొన్ని చదివిపించినారు. అవి వచ్చే వరకునేమో కొన్ని గ్యారంటీలలో రిఫ్లెక్ట్ అయినవి. ఈ 412 హామీలు ఏవైతే ఇచ్చినారో 412, 15 వాటిల్లో మళ్ళీ ఇవన్నీ 6 గ్యారంటీలు ఉండవు. అంటే 100 రోజుల కార్యక్రమం ఈ 6 గ్యారంటీలు మేనిఫెస్టో 5 సంవత్సరాలు అని చెప్పినారు. ఓకే, సంతోషం. 100 రోజులు ఈ 6 గ్యారంటీలు చేస్తాము. ఈ 412 ఏమో 5 సంవత్సరాలలో చేస్తాము, 5 సంవత్సరాల టైంలో మాకు ఇచ్చిన టైంలో డిక్లేర్ చేసి కేటగిరైజ్ చేసి చెప్పినారు. ఓకే, సంతోషం. మరి ఇప్పుడు 100 రోజులకు సంబంధించిన దాంట్లో ఇక 100 రోజులు విపక్షాలు ఏం మాట్లాడొద్దు అనేది అశాస్త్రీయమైన వాదన. అది 100 రోజులు కాగానే తెల్లారి 101 రోజు అన్నీ చేయలేవు కదా నువ్వు. 100 రోజుల్లో మీ ప్రయాణం 30 రోజులు అయిపోయింది. 30 రోజులలో ఎన్ని స్టెప్స్ చేసిండ్రు, ఎటువైపు పోతున్నారు మీరు, ఈ 6 గ్యారంటీల అమలు కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏందని తప్పకుండా ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రజల్లో వచ్చే అనుమానాలే, ప్రజల్లో వచ్చే భయాలనే, ప్రజలు ఏం ఫీల్ అవుతున్నారని హరీష్ రావు గారిని నేను చెప్పినారు. సపరేట్గా వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయం కాదు, ప్రజల్లో ఆందోళన, భయాలు ఉన్నాయి, మరి ఇట్లా జరుగుతుంది ఏందని వారు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని. దాంట్లో ఏం తప్పలేదు కదా. కాబట్టి నేనేమంటే ఇప్పుడు 6 గ్యారంటీలు అంటే 13 హామీలు అండి. 6 గ్యారంటీలలో వాళ్ళు ఇచ్చింది 13 హామీలు. 13 హామీలలో మొదటి నుంచి మనం గత వారం నుంచి కూడా చెప్తున్నాం, చాలాసార్లు మన టీవీలలో కూడా 2 హామీలకు మీరు ఈ 2 గ్యారంటీలకు అప్లికేషన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు బాబు అని చెప్తున్నాం. నిన్న మరి రియాక్ట్ అయ్యి మరి ఆ రెండింటికి తీసుకోవద్దని ఏదో వార్త వచ్చింది, మరి చెప్పినట్టుగా సీఎం గారు చెప్పినట్టుగా వచ్చింది. ఏది వృద్ధాప్య పెన్షన్లు ప్లస్ రైతు బంధుకు సంబంధించి ఈ 2 అవసరం లేదు, ఇది అనవసరంగా పెట్టిరని మనం వాదించినాం. ఎందుకంటే ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్లు మీరు 4,000 చేస్తామన్నారు. 4,000 చేయడానికి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంది? వృద్ధులు మళ్ళీ సామాజిక పెన్షన్లకు మళ్ళీ అప్లికేషన్ ఎందుకు పెట్టుకోవాలి? 45 లక్షల మందికో 44 లక్షల మందికో కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చింది. నువ్వు కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చి బిలో పవర్టీ లైన్ వాళ్ళు వైట్ రేషన్ కార్డు ఇస్తా అంటే ఇచ్చి పెంచు, దాన్ని 60 చేస్తావా 50 చేస్తారా అది మీ ఇష్టం. కానీ 44 లక్షల మందికి అయితే నువ్వు 4,000 ఇవ్వడానికి మీ దగ్గర ఉన్న ఎందుకు డిలే చేస్తున్నారు అనేది సామాజిక పెన్షన్దారుల నుంచి వస్తున్న ప్రశ్న ఇది. అలాగే రైతు బంధుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారే ఒక 10 రోజుల క్రితం ఒక ప్రకటన చేసినారు. ఇప్పుడు మొడాలిటీస్ కొత్త ఈ కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు ఇవన్నీ కూడా మొడాలిటీస్ అంటే తయారు చేయడం కష్టమవుతుంది, లేట్ అవుతుంది, ఈ కారుకు అందదు. కాబట్టి పాత పద్ధతుల్లోనే 65 లక్షల మందికి గత ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం వేసిందో 5,000 చొప్పునే పెంచింది కూడా కాదు, 7,500 కాదు, పాత పద్ధతులనే 5,000 మేము వేసేస్తామని చెప్పినారు. ఒక 640 కోట్లు రిలీజ్ చేసినామని కూడా చెప్పినారు. ఇంతవరకు అయితే తెలంగాణలో ఒక్క రైతు ఖాతాలు కూడా ₹1 పడలేదు. అమలు పరచవలసిన రెడీగా ఉన్న వాటిని కూడా మీరు డిక్లేర్ చేసి మీరు సీఎంగా ఉండి మీరు ప్రకటన చేసి కూడా రైతు బంధు వస్తుంది. కొన్ని గుంటల వరకు ఏదో పడ్డాయి అంటున్నారు కదా, అది కూడా క్లారిటీ రాలే ఇంతవరకు అయితే ఎక్కడ లేదు. రిలీజ్ చేసిందే 640 అని చెప్పినారు, అవి కూడా ఇంతవరకు ఎక్కడ క్లారిటీ లేదు. ఈ 2 అయితే మీరు ఎందుకు డిలే చేస్తున్నారు? మూడవది రైతు రుణమాఫీ. రైతు రుణమాఫీ సంబంధించి లెక్కలు అవసరం లేదు కదా రాజేష్ గారు. ఇప్పుడు మీ దగ్గర లెక్కలు ఉన్నాయి. మీరే అంతకుముందు ప్రెస్ మీట్ పెట్టి పీసీసీ అధ్యక్షుడినప్పుడు చెప్పినారు రేవంత్ రెడ్డి గారే, కేసీఆర్ రుణమాఫీ చేసిన 1 లక్షల లోపు ఇమ్మీడియట్గా తీసుకోండి, మీరు రాగానే 2 లక్షలు చేస్తామన్నారు. ఈ 2 లక్షల రుణమాఫీ లెక్కే ఉండే మీ దగ్గర.
బ్యాంకులను పిలిచేసి మాట్లాడి ఒక మీటింగ్ పెట్టేసి ఎవరెవరికి 2 లక్షలు అన్ని మాఫీ చేస్తే ఒక స్ట్రోక్తో అయిపోయే పని అది కూడా ఇంతవరకు మీరు మొదలుపెట్టలేదు. 4వ అంశం అతి ఇంపార్టెంట్ అయిన అంశం, పోయిన వానకాలానికి మీరు ఒడ్లు కొనేటప్పుడు ఏం చెప్పినారంటే 500 రూపాయలు బోనస్ ఇస్తాం ప్రతి క్వింటల్కి అని చెప్పినారు. దానికి ఏ లెక్క అవసరం లేదు. ఏదైతే రైతు బంధు ప్రకారం మీరు వేస్తున్నారో వాళ్ళని గుర్తించేసి ఐకేపీ సెంటర్ల ద్వారా ఒడ్లు కొంటున్నారు. మార్కెట్లో ఉండే వ్యవసాయం మరి ఈ రెండే ఉన్నాయి కొనేవి. ఈ రెండింటి ద్వారా వాళ్ళ బిల్లులు ఎట్లాగ ఉంటాయి, వాళ్ళ అకౌంట్ల ఖాతాల్లో ఎట్లాగో డబ్బులు వేస్తారు కాబట్టి 500 కలిపి వాళ్ళకి వేయండి. మరి రైతు రుణమాఫీకి మీకు అడ్డంకి లేదు, 500 బోనస్ 10 క్వింటాలకి వేయడానికి అడ్డంకి లేదు, వృద్ధాప్య పెన్షన్లకు మీకు 4,000 వేయడానికి అడ్డంకి లేదు, రైతు బంధు 5,000 వేయడానికి అడ్డంకి లేదు. అయినా ఇవి మీరు ఇంకా డిలే చేస్తున్నందుకు అనుమానాలు రావటం అనేది సహజం. అయితే దీనికి కారణం డబ్బులు లేవు అని చెప్తున్నారు. మీరు డబ్బులు లేవని చెప్పి ఆర్థిక శ్వేతపత్రం ఒకటి ఇంకోటి రిలీజ్ చేసేసి మీరు ఎగవేదక ఏమన్నా ఎల్బీ క్రియేట్ చేసుకుంటున్నారా, ముందే ఆర్థిక వ్యవస్థ బాగలేదు అని ఏమన్నా క్రియేట్ చేసుకుంటున్నారా అనుమానాలు కూడా వస్తున్నాయి. మరి డబ్బులు లేవనేది కూడా అవాస్తవం తేలిపోయింది కదా మొన్న లెక్కలతోని. రైతు బంధు వేస్తామని చెప్పి 7,500 కోట్లు రెడీగా ఉంటే అవి మీరు పోయి ఆపిచ్చినారు. అవి అయితే ఖజానాలు అట్లే ఉన్నాయి కదా, నవంబర్ 30వ తారీఖు అయితే ఉన్నాయి. తర్వాత 1,400 కోట్లు మీరు కేంద్రం నుంచి మీకు రిలీజ్ అయినాయి. ఇంకో 1,300 కోట్లు ఆర్బీఐ నుంచి మీరు లోన్ తీసుకున్నారు. 10,000 కోట్లు మీకు ఖజానాలు ఉండాలి. ఈ 10,000 కోట్లు ఎటుపోయినాయని కూడా ప్రజలకు అనుమానం వస్తుంది. 7,700 కోట్లు మీ క్యాబినెట్లో ఒక మంత్రిగా ఉన్న కాంట్రాక్టర్ బిల్లులు క్లియర్ చేసినారని సామాజిక మాధ్యమాలలో పేపర్లలో వచ్చింది. నిజమో కాదో చెప్పండి, చేయలేదని చెప్పండి. లేదు ఈ 10,000 కోట్లు ఎడిపోయినాయో చెప్పండి. ప్రతిదానికి లెక్కలు అడిగా రేవంత్ రెడ్డి గారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మరి మీరు చాలా యాక్యురేట్, నేను దానికి లెక్క అడుగుతా, నేను అన్ని ప్రజల ముందు పెడతా, పారదర్శకంగా పెడతా, గత ప్రభుత్వం అన్ని పెడతా, మేము కూడా ప్రజల ముందు పెట్టాక నేను నిర్ణయం తీసుకుంటా అంటున్నా మీరు. మరి 10,000 కోట్లు ఎడిపోయినాయి బాబు. ఈ 4 హామీలకు సంబంధించి డైరెక్ట్ వేసే వాటికి ఎందుకు వేయట్లేరనే అనుమానం ప్రజల్లో రావడం అనేది సహజం. అది రైట్. ఇందాక నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా మొత్తం 10,000 కోట్లు అయితే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి విషయం, ప్రభుత్వమే చెప్పినటువంటి మాట. ఆ 10,000 కోట్లు ఎందుకు మరి వాళ్ళ రైతు బంధు అనేది ప్రాపర్గా ఎందుకు పడలేకపోతుంది ఒకటి. నిన్న ముఖ్యమంత్రి గారు ఆ అప్లికేషన్ సంబంధించి ఇప్పుడు గతంలో లబ్ధి ఎవరైతే పొందుతున్నారో ఇది ఆసరా పింఛన్లకు సంబంధించి తర్వాత రైతు బంధు వీళ్ళైతే అప్లై చేసుకోవాల్సిన పని లేదు అంటే ఆయన ఒకటి చెప్పారు. బట్ ఇదేదో ముందే చెప్పాల్సి ఉండే, ముందే జనానికి క్లారిటీ ఉంటే చాలామంది అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడకుండా ఉండేవాళ్ళు. అంటే సరైన ప్రాపర్గా ఒక విధానం లేదు ప్రభుత్వం దగ్గర అన్న విమర్శ నిజంగానే కనపడుతుందా? ఇప్పుడు పరిపాలన అనుభవం లేదని స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రకటించేటప్పుడు నువ్వు ఒక ముఖ్యమైనటువంటి ఒక రైతు బంధు లాంటిదో లేకపోతే ఇంకా 6 గంటలకు సంబంధించిన అంశము నేను ఇంప్లిమెంట్ చేసే క్రమంలో నువ్వు ఒక విధి విధానాలను రూపొందించుకోవాలి కదా. మొదలు యంత్రాంగంతో కూర్చొని, ముఖ్య అధికారులతో కూర్చొని ఒక విధి విధానాలు రూపొందించుకొని ఎట్లా చేయాలి, ఎట్లా చేయొద్దని విధి విధానాలు రూపొందించుకున్న తర్వాత నువ్వు యాక్షన్లోకి దిగాలి కదా. డైరెక్ట్గా నువ్వు ఒక ఫామ్ ఇచ్చేసి మీరు తాంబూలం ఇస్తున్నావు, మీరు కొట్టుకు సావండి అని చెప్పేసి అని వాళ్ళకు ప్రజలకు అప్లై చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఇక మొత్తం 1,000 మంది ఇలా క్యూ లైన్లలో మీ సేవ దగ్గర నిలబడుతున్నారు. వీళ్ళకి తెలియదా? మరి గతంలో కూడా ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన సీనియర్ నాయకులే ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు, బట్టి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సార్ రేవంత్ రెడ్డి గారు అంటే గతంలో మంత్రిగా పనిచేయలేదు సార్, వారు కూడా సీనియర్గా చాలా సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు, పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. వారు ఇవన్నీ కూడా మాట్లాడుకోవద్దా, ఇవన్నీ కూడా విధానాలను రూపొందించుకోవద్దా, ఎట్లా ఇవ్వాలి, ఎట్లా ఇవ్వద్దని చెప్పేసి ఇక సడన్గా మేము 6 గ్యారెంటీలు ఒక పేజీ ముద్రించి ఇచ్చేస్తున్నామని చెప్పి ప్రకటించడం అంటే నిజంగా ఇది ఏ రకంగా ప్రజలందరినీ ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు అనేది వాళ్ళ అనుభవ రాహిత్యము, పరిపాలన అంటే ఇంకోటి స్పష్టంగా ఏంటంటే వాళ్ళకు క్లారిటీగా ఉన్నారు. వాళ్ళు ఇంకా 1 సంవత్సరం వరకు ఇట్లనే కాలయాపన చేయాలి. ఇలా రేపు ఎంపీ ఎలక్షన్స్ వస్తాయి, ఏమంటారు? ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పేసి. గతంలో ఏమో డిసెంబర్ 9 నాడే అన్నీ చాలా అయిపోతే డబ్బులు వేసేస్తాము, కేసీఆర్ గారు ఇవ్వట్లేదు, మేము ఇస్తామని చెప్పేసి మాట్లాడిండ్రు. డిసెంబర్ 9 అయిపోయింది, జనవరి వచ్చేసింది, రేపు ఫిబ్రవరిలో మార్చిలో ఎప్పుడో ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది. ఎలక్షన్ కోడ్ రాగానే ఇక ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మేము ఏం చేయలేమని చెప్పేసి వాళ్ళకొక ప్లాన్ లేదు. ఎలక్షన్ టైంలో కూడా కొట్లాడేటప్పుడు కూడా నిజంగా కూడా వాళ్ళకు నమ్మకం ఉందో కూడా తెలియదు నాకు. ఎందుకంటే అది కొన్ని కారణాలతోటి వాళ్ళు యాదృచ్ఛికంగా వచ్చినటువంటి విజయం. అది కొన్ని మన వైఫల్యాలు, చిన్న వైఫల్యాలతోటి వాళ్ళకు ఊహించని అధికారం వచ్చింది.
ఎట్లా చేయాలో తెలియట్లేదు. వాళ్ళు ఇచ్చేటప్పుడు కూడా ఎటువంటి ప్రణాళిక లేకుండా హామీలు ఇచ్చారు, ఇష్టం ఉన్నట్టుగా హామీలు ఇచ్చి ఇది చేస్తాం అది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి. అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉన్నది తెలంగాణలో, మేము అది ఇది చేస్తాం, కేసీఆర్ ఏం చేస్తలేడు, ఇట్లా మాట్లాడండి. ఇవన్నీ యూట్యూబ్ ఛానల్స్, పేపర్లు, ఇలా వాళ్ళ అధికార పత్రిక ఒక పత్రికలో మాట్లాడతారు. ఒకటే రోజు 300 కోట్లు షరాబ్కి వచ్చింది, ఎక్సైజ్ ఈ వైన్స్ షాపుల ధర బీరు బ్రాండ్ అమ్మడం ద్వారా మాకు డబ్బులు వచ్చినాయని చెప్పేసి అలా రాస్తున్నారు. ఇలా అంతకుముందు ఏం మాట్లాడినారు వీళ్ళే. కేసీఆర్ మొత్తం రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి ప్రజలకు ఆ పైసలను తీసుకుపోయి 31st రోజు ఇలా వేస్తున్నాడు. 31st రోజు వాళ్ళు మళ్ళా గుంజుకుంటుండే కేసీఆర్ తాగిపిచ్చి అని చెప్పి. మరి ఎట్లా నువ్వు ఎట్లా మధ్యరాత్రి దాకా ఇందాక మీరు యూట్యూబ్ ఛానల్ గురించి ప్రస్తావించారు. నిన్న కేటీఆర్ గారు ఎక్స్ వేదికగా స్పందించారు. నెటిజన్లో చాలా సోషల్ మీడియాలో కొన్ని స్పందనలు వస్తున్నాయి. ప్రతి జిల్లాకు అంటే 32 జిల్లాలు 33 జిల్లాలు మెడికల్ కాలేజీలు పెట్టే బదులు అదే ఒక 32 యూట్యూబ్ ఛానళ్ళు పెడితే బాగుండేదేమో, ఒక ఫేక్ ప్రచారాన్ని అడ్డుకోవాల్సిందేమో దానికి సమర్థిస్తూ ఎస్ నిజమే అటువంటి అభిప్రాయాన్ని ఒకటి వాస్తవం పరిశీలిస్తున్నాను కేటీఆర్ గారు స్పందించారు. మనం టీఆర్ఎస్ పార్టీ కానీ, మన ప్రభుత్వం కానీ, మన నాయకులు కానీ చేసిన దాన్ని మనం ప్రజలకు చెప్పుకోలేకపోయినాము. 2,20,000 ఉద్యోగాలు వేసి మనం ఉద్యోగాలు వేసిన విషయం ప్రజలకు తెలియదు. కింద గ్రౌండ్లో ఉద్యోగాలు వేయలేదంటారు. మేము ఎలక్షన్ టైంలో మేము తిరుగుతుంటే, గ్రౌండ్లో ఊర్లలో తిరుగుతుంటే ఉద్యోగాలు వేయలేదంటారు పబ్లిక్. 2 లక్షల ఉద్యోగాలు వేసి అనేక రకాల 20 లక్షల మందికి ప్రైవేట్ రంగంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మనం ఇచ్చి ఇంత అభివృద్ధి చేసిన దాన్ని మనం తీసుకోలేకపోయామంటే మనం సోషల్ మీడియాని సరిగా వాడుకోలేకపోయినాం. ఒక పోస్ట్ ట్రూత్ అని ఒక కాన్సెప్ట్ ఉందండి ప్రపంచంలో, ఒక తెలంగాణలో కాదు, దేశంలో కాదు. ఎలా అంటే అబద్ధాలని వండి వార్చి ముందే దాన్ని నిజం అని చెప్తారు. ప్రజలు దాన్ని నిజం అనుకుంటారు, నిజాన్ని అబద్ధం అనుకుంటారు, అబద్ధాన్ని నిజం అనుకుంటారు. అది పోస్ట్ ట్రూత్ కాన్సెప్ట్. అది నరేంద్ర మోడీ అంటే ఆయన దేశంలో ఆద్యుడు. దానికి మనం చేయలేము. మనం తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఉద్యమం చేసుకుంటూ పోయినాము. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మనం కూర్చొని సార్ పెద్ద ఆయన పని చేసుకుంటూ పోయిండు తప్ప మనం కూడా చెప్పింది చేసిన వాటిని చెప్పలేకపోయినాం. కానీ శత్రువు ఏం చేయలేదని చెప్పేసి పదే ప్రచారం చేసి చిన్న లోపాలని, చిన్న విషయాల్ని, ఇప్పుడు చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించింది మేడిగడ్డ దగ్గర చిన్న క్రాక్ అయితే దాని కాస్ట్ 50 కోట్లు, 20 కోట్లు, 100 కోట్ల కాస్ట్. కానీ 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి ప్రచారం చేశారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అయిపోయిందని. అనేక ప్రాజెక్టుల సంహారం కాళేశ్వరం ప్రాజెక్టు. మేడిగడ్డ అనేది ఒక చిన్న బరాజ్ మాత్రమే దాంట్లో. కానీ ప్రజలకు ఏమైందంటే, రాజేష్ గారు ఒక్క నిమిషం, ప్రజలకు ఏమైందంటే అసలు ఈ కాళేశ్వరం మొత్తం అయిపోయింది, అది ఒక్కటి పోతే అది దాని కాస్ట్ 1,800 కోట్లు ఎంతో ఉన్నది. కరెక్ట్ చేయాలి నరసన్న. ఒకవేళ మొత్తం అది కూలిపోయినా 1,800 కోట్లు అవుతుంది. ఇదే కాంగ్రెస్ పార్టీ అధికార పత్రిక ఇలా రాసింది 600 కోట్లు దానికి ఖర్చు అవుతుంది అని చెప్పేసి. అంటే 600 కోట్లు అనుకుందాం. రైట్, ఓకే. 600 కోట్ల ఖర్చు ఇక్కడ అది చెడిపోతే ఇలా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఖతం అయిపోయిందనే పరిస్థితి ప్రజల్లో ప్రచారం చేశారు. అదే రామన్న చెప్పింది అదే. రైట్, అబద్ధాన్ని పదే ప్రచారం చేసిండు. కొద్దిమంది సోషల్ మీడియా వ్యాపారస్తులు, కొంతమంది జర్నలిజం ముసుగులు ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు, ప్రజా వ్యతిరేకులు కేవలం వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్ట కోసము యూట్యూబ్ ఛానల్ నడిచి డబ్బు సంపాదన కోసం యూట్యూబ్ ఛానల్ నడిపి పదే అబద్ధం ప్రచారం చేసిండ్రు. పిల్లల దగ్గరికి వెళ్ళి ఇద్దరు నలుగురిని తీసుకొని పెట్టడం దాని ద్వారా ఇలా తెలంగాణ నష్టపోయే పరిస్థితికి వచ్చింది. రైట్, నరసింహారెడ్డి గారు, దీన్ని కేటీఆర్ గారు నిన్న దాన్ని రియాక్ట్ అయ్యారంటే నిజంగా చాలా సీరియస్గా చూడాల్సిన విషయమేమో అనిపిస్తుంది. ఎందుకంటే 32 మెడికల్ కాలేజీలు పెట్టారు, కానీ అటువంటి దాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా అనేక మంది యూట్యూబ్ ఛానల్ ఫేక్ ప్రచారం చేసి వాళ్ళకు ఇటువంటి ఫలితాన్ని తీసుకొచ్చారు. కాబట్టి మీరు పెట్టాల్సిన 32 మెడికల్ కాలేజీలు కాదు, 32 యూట్యూబ్ ఛానల్ పెడితే బాగుంటుందేమో అంటూ ఒక నెటిజన్ ఆవేదన వ్యక్తం చేసి దాన్ని కేటీఆర్ గారు స్పందిస్తూ దాన్ని ఎక్స్లో పోస్ట్ చేశారు. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ ఎట్లా తయారైనాయంటే వాళ్ళకేమీ కంట్రోల్ లేదు, చట్టాలు పెద్దగా భారతదేశంలో లేవు. వాళ్ళని అరెస్ట్ చేసి నీ వాదన నువ్వు ఇట్లా పెట్టినందుకు నీకు ఏమి శిక్ష వేయగలుగుతాము అనడానికి ఏమీ లేదు. బ్రాడ్కాస్టింగ్ యాక్ట్స్ ఇవన్నీ ఏవైతున్నాయో వాటికి వర్తించవు. నువ్వు ఛానల్ పెట్టుకుంటే పర్మిషన్ తీసుకోవాలి, వాటికి ఏ పర్మిషన్ లేదు. శాటిలైట్తో డైరెక్ట్ పెట్టుకొని ఇష్టం వచ్చినవి పెట్టుకున్నావు. వీళ్ళు చెప్పే అబద్ధాలు ఎట్లున్నాయంటే ఎన్నికల ముందు గత 2-3 సంవత్సరాల నుంచి కూడా వేరే ఛానళ్ళు, చాలా ఛానళ్ళు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేటీఆర్ పర్సనల్ ఇష్యూ, కేటీఆర్ గారి కొడుకు గురించి కూడా లాస్ట్కు
బాడీ గురించి కూడా మాట్లాడేటంతగా దిగజారిపోయిన ఛానళ్ళు కొంత ప్రజల ప్రభావం చూపిన మాట వాస్తవం. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ ఒక 2 ఉదాహరణలు చెప్తాను మీకు. ఒకటి, ప్రగతి భవన్లో 100 రూములు ఉన్నాయన్నారు. 100 రూములు ఉన్నాయి, బాత్రూంలకు కూడా బుల్లెట్ ప్రూఫ్లు పెట్టి ఉన్నాడు కేసీఆర్ అని చెప్పినారు. ఇప్పుడు మరి మీ బట్టి విక్రమార్క అంటే ఇది ఎంత అబద్ధపు న్యూస్ అని చెప్పడానికి చెప్తున్నాను. ప్రజలు ఏమనుకున్నా నిజంగా 100 రూములు ఉన్నాయేమో అనేది ఆ రూమ్కి పదే రోజు అదే చెప్తుంటే ప్రగతి భవన్ ఈయన పోయి లోపలికి పోయి చూసినట్టుగా యూట్యూబ్ ఛానల్ నడిపెట్టి ఆయన చూసినట్టుగా అన్ని గ్రాఫిక్స్, ఇగో ఇది 1వ రూమ్, ఇది 2వ రూమ్, ఇది 100వ రూము చెప్పి దీంట్లో ఏం చేస్తారు, దాంట్లో చెప్పేసి ఇప్పుడు ఇవాళ బట్టి విక్రమార్క గారు ప్రగతి భవన్లో ఉంటున్నారు. కేసీఆర్ గారు ఎక్కడైతే ఉన్నారో నివాసంలో అదే దాంట్లో ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. మరి మీరు చూపెట్టాలి బట్టి విక్రమార్క గారు, మీరు ఒక దళిత నాయకుడు, కింది నుంచి పైకి వచ్చిన వాళ్ళు, మీరంటే గౌరవం ఉంది నాకు. మీరు చెప్పండి, ఇప్పుడు 100 రూములు ఉన్నాయా లేవా? ఎన్ని రూములు ఉన్నాయి? అలా ఇంత ప్రగతి భవన్లో మీరు ఉంటున్నారు కదా, మీరు రోజు పోతున్నారు, మీ ఫ్యామిలీతో ఉంటున్నారు. ఎన్ని రూములు ఉన్నాయి? ఇది పచ్చి అబద్ధం కదా. బాత్రూంలో కూడా బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకొని కేసీఆర్ భయపడి ఉంటున్నాడని. గడిల పాలన బద్దలు కొడతామన్నారు. బద్దలు కొట్టాలి ప్రగతి భవన్ అన్నారు. ఏం కొట్టుతుండ్రు? ఎంత పచ్చి అబద్ధం అది. ఇప్పుడు ఏమైంది, రాజేష్ గారు సీఎం రెసిడెన్స్ కమ్ ఆఫీస్ ఉండే ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నవాడు ప్రగతి భవన్. ఇది ప్రజలకు తెలియాలి. ఒకవైపు రెసిడెన్స్ ఉంది, ఒకవైపు ఏమో ఆఫీస్ ఉంది. ఇప్పుడు ఏం చేసినారు, సీఎం రెసిడెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా భద్రత ఎక్కువ ఉంటుంది, ఎవరు పడితే వారు రానియరు కదా అపాయింట్మెంట్. ఇప్పుడు ఏం చేసినాడు రేవంత్ రెడ్డి గారు తెలివిగా ఏం చేసినా అల్ల బట్టిని పంపించేసి, ఆయన సీఎం ఉంటేనేమో రాలేరు కదా ఎవరు పడితే వాళ్ళు, ఆయన అల్లకి పంపించి ఇటు పక్క నుంచేమో ఈ ప్రజావాణ దర్బారు ఏదో పెట్టినారు. ఓకే, ఇది పెట్టేసి ఇప్పుడు ఏంది దానికి సంబంధించి బద్దలు కొట్టినాం. కంచె వేసింది మీరు 2012లో. మరి ఒక్క యూట్యూబ్ ఛానల్ అయినా కానీ ఈ కంచె కాంగ్రెస్ ప్రభుత్వం వేసింది, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఈ కేసీఆర్ ప్రభుత్వం వేసింది కాదు అని ఒక్క వాస్తవం ఎన్నడూ చెప్పరు. ఇక సూడో మేధావులు కొంతమంది. ఇప్పుడు జరిగింది వరంగల్లో, నాకు గుర్తుంది ఒక ఎంజిఎంలో ఒక బాలుడు ఎవరో రైట్, ఒక రైతు మహిళ యువత నామ సంవత్సరంగా సంకల్పం తీసుకుంటున్నాం అని ప్రభుత్వం చెప్తుంది, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. సో అది ఎట్లా వాళ్ళందరికీ ఒక బెనిఫిట్ అయ్యే విధంగా ప్రణాళిక ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైనా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి అండి, మీరైతే ఇప్పుడు మెగా డిఎస్సీ వేస్తామన్నారు, చట్టబద్ధత కల్పిస్తామన్నారు. దయచేసి ఇప్పటికైనా మీరు చేసిన వాగ్దానాలు మీరు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు ప్రజలకు ఎంతో చేస్తారని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు, యువత ఎదురు చూస్తున్నారు, రైతులు ఎదురు చూస్తున్నారు, అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్న టైంలో ఈ 100 రోజుల్లోపు ఆ 412 ఈ 5 సంవత్సరాల ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి, ఆచరణలోకి తీసుకురండి. ఈ కుంటి సాకులు చెప్పకండి, ప్రజలు నమ్మరు. ప్రజల్లో మళ్ళీ మీరు హేళన కావాల్సి వస్తుంది, పేలం అయిపోతారు. కాబట్టి దయచేసి వాటిని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా విజ్ఞప్తి. రాజారాం యాదవ్ గారు, ఇప్పుడు రైతులని మోసం చేసిండ్రు, రైతు బంధు ఇంతవరకు పడలేదు, రైతు రుణమాఫీ విషయంలో మోసం చేసిండ్రు, పంటల ధాన్యం కొనుగోలు కూడా సరిగ్గా చేయట్లేదు. ఇంతకుముందు నరసన చెప్పినట్టుగా 500 రూపాయలు బోనస్ ఇస్తామని అది ఇవ్వలేదు. రైతులు మోసం చేసిండ్రు. ఆల్రెడీ ఈ సంవత్సరంలో మొదలు పెట్టేసారు. యువత విషయంలో ఆల్రెడీ వాళ్ళు ఏం చెప్పారు, మేము వృత్తి ఇస్తామని చెప్పి చెప్పని లేదని చెప్పేసి ఆల్రెడీ బట్టి విక్రమార్క గారు చెప్పారు. నిరుద్యోగులకు సంబంధించి ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నారు, గతంలో చైర్మన్ తొలగించాలంటే పెద్ద సమస్య కాదు కేసీఆర్ గారికి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎందుకు తొలగించలేదంటే అసలు ప్రాసెస్ జరగదని. ఒకవేళ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లేకపోతే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ చేసిన పని కేసీఆర్ గారు అప్పుడే చేసింటే అసలు ఆ ప్రక్రియ కొనసాగకపోతుండే. జరిగినటువంటి తప్పిదాలని పట్టుకుని అరెస్ట్ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమే, ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. తర్వాత మళ్ళీ ఒకవేళ చైర్మన్ మెంబర్లను కనుక రాజీనామా చేయిస్తే అసలు ఈ ప్రక్రియ కొనసాగదని చెప్పేసి వాళ్ళు చేయలేదు. ఇప్పుడు నిరుద్యోగులకు ఇప్పుడు అర్థమవుతున్నది. ఇప్పుడు దానివల్ల ఏమైంది, ఇప్పుడు వారే చెప్తున్నారు ఏంది, కొత్త చైర్మన్ రావాలి, కొత్త చైర్మన్ వచ్చేంత వరకు మళ్ళీ ఈ ఉద్యోగ ప్రక్రియ కొనసాగదు అని. అంటే అర్థమైంది, కేసీఆర్ గారికి అందుకోసం చేయలేదు. ఇప్పుడు వాళ్ళు మార్చిండ్రు అంటే ఏంది, కాలయాపన. నీ డిఎస్ చేయాలైనా లేకపోతే నీ గ్రూప్ 2 ఆల్రెడీ పోస్ట్ పోన్ చేసారు కదా. అంటే గత ప్రభుత్వం ఏదైతే 90,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఉందో దాన్ని సాగదీసేసి ఈ 90,000నే దాంట్లో చూపించేసి లక్షల దాన్ని చూపించేసి దీన్ని ఒక 2-3 సంవత్సరాలు నడిపిస్తారు వాళ్ళు. నిరుద్యోగుల నోట్లో మన్ని పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రాజారాం యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.